కొన్ని లక్షల ఫ్యామిలీ సఫర్ అయినాయమ్మా, తినడానికి తిండి లేక చచ్చిపోయారు. ఇందిరాగాంధీ చేసిన పాపాలు అన్ని పాపాలు కాదు. ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ పెట్టింది, ఎవరికి తెలియదు. ఇది 50 ఏళ్ల నాడు జరిగిన సంఘటన. నేను స్వయంగా చెప్తున్నాను. మై క్యా పాప్ కియా పూछ रहा हूं, क्या मैं गद्दार हूं, क्या मैं एन अर्बन टेररिस्ट? भारत माता को जय बोला, इसलिए ले जाके मुशीराबाद सेंट्रल जेल में डाला. क्या मुसीबत है ये, क्या मुसीबत है ये. తర్వాత మళ్ళీ బాబ్రీ మసీద్ పోయినప్పుడు ఆవిడ కొడుకు, అప్పుడు పివి నరసింహరావు ఉండేవాడు, ఆయన మళ్ళీ బ్యాన్ పెట్టాడు ఆర్ఎస్ఎస్ మీద. అంటే హిందుత్వ అనేది ఇండియాలో ఉండకూడదు, తుడిచిపెట్టేయాలి. ది హిందుత్వ షుడ్ బి ఎలిమినేటెడ్ వన్స్ ఫర్ ఆల్ ఫ్రమ్ వరల్డ్ హిస్టరీ. దట్ ఈస్ దేర్ మెయిన్ ఎయిమ్. ది హిందుత్వ షుడ్ బి ఎలిమినేటెడ్. ఈవెన్ దెన్ ది ఆర్ఎస్ఎస్ ఇస్ ఫ్లరిషింగ్ అండ్ డే బై డే ఇట్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్స్ మెటల్. ఆర్ఎస్ఎస్ తన అస్తిత్వాన్ని కాపాడుకోగలిగింది. ఎందుకంటే వీళ్ళ వెనక స్వామి వివేకానంద ఉన్నాడు, వీళ్ళ వెనక స్వామి అరవింద ఉన్నాడు, స్వామి దయానంద ఉన్నాడు. హౌ కెన్ యూ డినే దీస్ సేజెస్ అండ్ సీర్స్? హౌ కెన్ యూ డినే దిస్ హిందుత్వ?